Hi everyone. Today I'm going to discuss about how to create simple Java program. How to create and execute simple Java program. చూడండి మనం ఫస్ట్ ఒక సింపుల్ జావా ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడం నేర్చుకుంటే ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా సరే ఈజీగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. అంటే బేసిక్స్ ఫస్ట్ మనం అర్థం చేసుకుంటే ఈజీగా ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా సరే ఈజీగా రాయొచ్చు. మనందరికీ నాలెడ్జ్ ఉన్న ప్రకారం నోట్ ప్యాడ్లో ప్రోగ్రామ్స్ రాద్దాం. తర్వాత ఫైనల్గా మనం ఒక ఐడిని యూజ్ చేసి ప్రోగ్రామ్స్ రాయడం నేర్చుకుందాం. చూడండి, నోట్ ప్యాడ్లో నేను సింపుల్ జావా ప్రోగ్రామ్ రాస్తున్నాను. క్లాస్ నేమ్. క్లాస్ అనేది ప్రీ డిఫైన్డ్ డేటా టైప్ ఆర్ ప్రీ డిఫైన్డ్ కీవర్డ్ అనుకున్నాం అనుకోండి. క్లాస్ అంటే ప్రీ డిఫైన్డ్, ఆల్రెడీ క్లాస్ని క్లాస్గానే యూజ్ చేయాలి. CLASS స్మాల్ వర్డ్స్, బికాస్ జావా ఈజ్ అండ్ కేస్ సెన్సిటివ్. కాబట్టి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ని, ప్రీ డిఫైన్డ్ కీవర్డ్స్ని, ప్రీ డిఫైన్డ్ డేటా టైప్స్ని జావా వాళ్ళు ఎలా యూజ్ చేయమని చెప్తే మనం అలాగే యూజ్ చేయాలన్నమాట. వాటిని మార్చడానికి లేదు. ఒకవేళ మీరు క్యాపిటల్ లెటర్స్ ఇస్తే అవి ఎర్రర్స్ చూపించే అవకాశం ఉంది. చాలామంది ఏం చేస్తారంటే క్లాస్ ప్లేస్లో క్యాపిటల్ C పెడతారు, ఎర్రర్ వస్తుంది. కాబట్టి అలా పెట్టకూడదు. CLASS క్లాస్, ఆల్ స్మాల్ లెటర్స్. దెన్ స్పేస్ ఇచ్చి క్లాస్ నేమ్ అనేది మన ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకోవచ్చు అనమాట. ఫైల్ నేమ్, క్లాస్ నేమ్ సేమ్ ఉండాలంటే సింపుల్ జావా ప్రోగ్రామ్స్, బేసిక్ ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫైల్ నేము, క్లాస్ నేము సేమ్ ఉండవలసిన అవసరం లేదు. కాబట్టి క్లాస్ నేమ్ నేను జస్ట్ సింపుల్ అని టైప్ చేస్తాను. దెన్ క్లాస్కి సంబంధించిన డెఫినేషన్ రాయాలి కాబట్టి, అంటే దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ రాయాలి కాబట్టి ఓపెన్ బ్రేస్ చేసి మెయిన్ మెథడ్తో మనం స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే నెక్స్ట్ మనకి మల్టిపుల్ క్లాసెస్ డిక్లేర్ చేసే ప్రోగ్రామ్స్ ఉంటాయి. అప్పుడు మెయిన్ క్లాస్ అంటే ఏంటో మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మెయిన్ క్లాస్ మనం క్రియేట్ చేయడం వల్ల ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మనకి మల్టిపుల్ క్లాసెస్ ఉంటాయి. మెయిన్ క్లాస్లో ప్రీవియస్ క్లాసెస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాంట్లో డిక్లేర్ చేసిన మెథడ్స్ని వాటిన్నిటిని కూడా ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఫస్ట్ నేను క్లాస్ సింపుల్ అండ్ మెథడ్ డిక్లేర్ చేస్తున్నాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ స్పేస్ ఇచ్చి స్క్వేర్ బ్రాకెట్స్ ఆర్గ్యుమెంట్స్ ARGS అంటే స్ట్రింగ్ అంటే మనం ఈ మెయిన్ ఫంక్షన్లో రాసే ప్రతి స్టేట్మెంట్లో కూడా స్ట్రింగ్లోకి రిసీవ్ చేసుకుంటుంది. స్ట్రింగ్లో అంటే నథింగ్ బట్ ద డేటా విచ్ ఈజ్ ఎన్క్లోజ్డ్ బిట్వీన్ డబుల్ కోట్స్. ఓకే, ద డేటా విచ్ ఈజ్ ఎన్క్లోజ్డ్ బిట్వీన్ డబుల్ కోట్స్ ఈజ్ కాల్డ్ స్ట్రింగ్ అనమాట. అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే ఇదంతా కూడా జావాలో మనం ఎంటర్ చేసే ప్రతి డేటా కూడా స్ట్రింగ్స్లోకి తీసుకుంటుంది. దాన్ని మనము ఒకవేళ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏమైనా పర్ఫామ్ చేయాల్సి వస్తే న్యూమరిక్ ఫార్మేట్లోకి పార్స్ ఇంట్, పార్స్ ఫ్లోట్ అనే వాటిని యూజ్ చేసుకుని మనం పార్స్ చేసుకుని అంటే ట్రాన్స్ఫర్ చేసుకుని వాటిలోకి మార్చుకుని మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అనేవి మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం స్ట్రింగ్లో ఈ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ అనేది మెయిన్ మెథడ్ డిక్లేర్ చేసాం. ఇప్పుడు దీంట్లో ఒక అవుట్పుట్ స్టేట్మెంట్ రాస్తున్నాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్లో మొత్తం కూడా స్మాల్ లెటర్సే. పబ్లిక్ స్టాటిక్ స్పేస్ వాయిడ్ స్పేస్ మెయిన్. ఓకే, మెయిన్ మెథడ్ అంటాం దీన్ని. ఓకే, మెయిన్ మెథడ్ లేకుండా ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ద ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ విత్ మెయిన్ మెథడ్, బాగా గుర్తుంచుకోవాలి. తర్వాత స్ట్రింగ్లో క్యాపిటల్ లెటర్ ఇవ్వాలి, ఎస్. స్ట్రింగ్ అనేది మనం జావాలో ఎప్పుడు డిక్లేర్ చేసినా మస్ట్ అండ్ షుడ్గా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉండాలి స్ట్రింగ్స్లో, బికాస్ ఇట్ ఈస్ ఎ ప్రీ డిఫైన్డ్ డేటా టైప్. దీస్ ఆల్ ఆర్ ప్రీ డిఫైన్డ్ కాబట్టి జావా వాళ్ళు ఎలా యూజ్ చేయమని వాళ్ళు మన కీవర్డ్స్ ఇచ్చారో అవే యూజ్ చేయాలి, స్పెల్లింగ్స్ ఏమీ మార్చడానికి లేదు. అలాగే System.out.print ఇది వచ్చేసి ఏంటి, అవుట్పుట్ స్టేట్మెంట్ అనమాట. System.out.printలో ఎస్ అనేది క్యాపిటల్ ఉండాలి, రిమైనింగ్ అవన్నీ కూడా స్మాల్ లెటర్సే. వెల్కమ్ టు కంప్యూటర్ సైన్స్ విత్ అనిల్. చూడండి, ఇది ఒక అవుట్పుట్ స్టేట్మెంట్. System.out.print అంటే జస్ట్ అవుట్పుట్ ప్రింట్ అవుతుంది.
ఎల్ఎన్ అనిస్తే నెక్స్ట్ లైన్ ఒక లైన్ గ్యాప్ ఇచ్చి ప్రింట్ చేసుకోవడానికి అనమాట. ఎల్ఎన్ రాయొచ్చు, లేకపోతే రాయకపోయినా ఆప్షనల్ అనమాట. అది మనకి ఒక ఫార్మేట్లో నెక్స్ట్ లైన్లో మనకి డేటా రావాలి అంటే కనుక ప్రింట్ ఎల్ఎన్ పెట్టుకోవచ్చు, లేకపోతే లేదనమాట. కాబట్టి System.out.println ఈజ్ అన్ అవుట్పుట్ స్టేట్మెంట్. వెల్కమ్ టు కంప్యూటర్ సైన్స్ విత్ అనిల్. కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, డబుల్ కోట్స్లో రాసింది ఏమైనా మిస్టేక్ వల్ల అవుట్పుట్ రాలేదేమో, ఎర్రర్ వచ్చిందేమో అనుకుంటారు. డబుల్ కోట్స్లో రాసేది మనం ఇష్టం వచ్చినట్టు రాయొచ్చు అనమాట. మన ఇష్టం, అవుట్పుట్ మనకి ఎలా ప్రింట్ అవ్వాలనుకుంటే అలా వర్డ్స్ అనేవి రాసుకోవచ్చు. అవుట్పుట్ స్టేట్మెంట్ ద్వారా ఏమి ఎర్రర్స్ ఏమి రావు. అంటే మనకి దీంట్లో రాసే క్యారెక్టర్స్ వల్ల ఎర్రర్స్ ఏమి రావు. జస్ట్ మీరు ఈ System.out.printlnలో ఎస్ క్యాపిటల్ లెటర్ రాయకపోవడం వల్ల, లేకపోతే మిడిల్లో ఎక్కడైనా డాట్స్ మిస్ అయినా అటువంటి టైమ్స్లో మీకు ఎర్రర్ వస్తాయి. మళ్ళీ ఎవ్రీ స్టేట్మెంట్ ఎండింగ్ విత్ సెమీకోలన్. మన మెయిన్ మెథడ్ లోపల డిక్లేర్ చేసే ప్రతి స్టేట్మెంట్కి ఎండింగ్ విత్ సెమీకోలన్. మనకు పైథాన్లో అయితే కనుక సెమీకోలన్ అనేది రాయమన్నమాట. ఎండింగ్ విత్ సెమీకోలన్ ఉండదు, సెపరేటెడ్ విత్ సెమీకోలన్ అక్కడ. ఇక్కడైతే మనకి జావాలో మాత్రం కంపల్సరీ ఎవ్రీ స్టేట్మెంట్ ఎండింగ్ విత్ సెమీకోలన్. తర్వాత మనకి జస్ట్ సింపుల్ ప్రోగ్రామ్ కాబట్టి ఒక అవుట్పుట్ స్టేట్మెంట్ రాస్తాను, దీన్ని క్లోజ్ చేస్తాను, మెథడ్ని క్లోజ్ చేశాను, దెన్ క్లాస్ని కూడా క్లోజ్ చేశాను. మీరు ఎన్ని ఓపెన్ చేశారో మస్ట్ అండ్ షుడ్గా అన్ని బ్రేసెస్ని క్లోజ్ చేయాలి. అప్పుడే మీకు ఎర్రర్ రాకుండా ఉంటుంది అనమాట. కాబట్టి నేను మెథడ్ని ఓపెన్ చేశాను, దీని లోపల మీకు ఎన్ని స్టేట్మెంట్స్ కావాలో అన్ని స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. ఇన్ బిట్వీన్ మెథడ్లో మనం ఎన్ని లాజిక్స్ కావాలో అన్ని లాజిక్స్ అన్నీ కూడా ఇక్కడ రాయాలి. ఆ లాజిక్స్లో ఏవైనా వేరేవైనా మనకి కొంచెం యూజ్ చేయాలనుకోండి, అదర్ ప్యాకేజెస్ సంబంధించినవి, దానికి సంబంధించిన ప్యాకేజెస్ అన్నీ కూడా పైన ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ అని చెప్పేసి ఐఓ ప్యాకేజ్ అవ్వచ్చు, యూటిల్ ప్యాకేజ్ అవ్వచ్చు, ఎస్క్యూఎల్ ప్యాకేజ్ అవ్వచ్చు, మ్యాథ్ ప్యాకేజ్ అవ్వచ్చు. అంటే ఆ ప్యాకేజ్లో డిఫైన్ చేసిన ఫంక్షన్స్ని మీరు యూజ్ చేసుకునేటప్పుడు ఆ టైప్ ఆఫ్ ప్యాకేజెస్ని మనం స్టార్టింగ్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. దాని క్లాస్ నేమ్ డిక్లేర్ చేయాలి, మెయిన్ మెథడ్ రాయాలి, మెథడ్కి సంబంధించిన స్టేట్మెంట్స్, ప్రోగ్రామ్ సంబంధించిన లాజిక్ అంతా కూడా ఇన్ బిట్వీన్ మెథడ్ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రేసెస్ మధ్యలో రాయాలన్నమాట. రాసిన తర్వాత నేను ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేస్తున్నాను. నేను లొకేషన్ కూడా బాగా గుర్తుంచుకోవాలి. మీరు ప్రోగ్రామ్ సేవ్ చేసిన లొకేషన్ని నేను జీ డ్రైవ్లో జావా అనే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసి దాంట్లో సేవ్ చేస్తాను. సింపుల్ డాట్ జావా. నేను ఫైల్ నేము, సార్ మీరు ఫైల్ నేము ప్లస్ క్లాస్ నేమ్ సేమ్ ఇచ్చారు, నేను కూడా అది ఇవ్వాలంటే అలా ఇవ్వాల్సిన అవసరం లేదు. సార్ నేను దీన్ని ఏం చేస్తాను, డెమో డాట్ జావా అని సేవ్ చేస్తున్నాను. డెమో డాట్ జావా సేవ్ చేశాను. ఫైల్ నేమ్ వచ్చేసి డెమో డాట్ జావా, క్లాస్ నేమ్ వచ్చేసి సింపుల్. సేవ్ చేశాను కదా. ఇప్పుడు దీన్ని కంపైల్ చేయాలి. టూ వేస్ ఉంటాయి మనం ప్రోగ్రామ్ అవుట్పుట్ చూడడానికి. వన్ కంపైల్ అండ్ సెకండ్ వన్ ఈస్ ఎగ్జిక్యూషన్. చూడండి, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఫస్ట్ మన లొకేషన్కి వెళ్ళాలి. అసలు ముందు మీరు జావా ఉందో లేదో చెక్ చేయాలి. సిస్టంలో ఎలా చెక్ చేయాలంటే జావా అని ఎంటర్ చేయండి, ఇలా నెంబర్ ఆఫ్ లైన్స్ వస్తాయి, ఓకే. లేకపోతే జావా నాట్ ఫౌండ్ అంటే జావా లేదని మీ దాంట్లో. నెక్స్ట్ జావా సి అంటే కంపైలర్ కూడా టైప్ చేసి చూడండి. అప్పుడు ఇలా వస్తేనే మీకు జావా ఉన్నట్టు, లేకపోతే కనుక మీ సిస్టంలో జావా లేదనమాట. అప్పుడు మీరు జావా ఇన్స్టాల్ చేసుకుని మీరు ప్రోగ్రామ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఫస్ట్ ఇప్పుడు నేను జీ డ్రైవ్లో కదా నేను స్టోర్ చేసింది, లొకేషన్కి వెళ్ళాలి. ప్రోగ్రామ్ సేవ్ చేసిన లొకేషన్కి వెళ్ళిన తర్వాతే ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు జీ డ్రైవ్లోకి వెళ్ళాం. తర్వాత సిడి స్పేస్ అంటే చేంజ్ డైరెక్టరీ, సిడి స్పేస్ చేంజ్ డైరెక్టరీ. నేను దేంట్లోకి వెళ్ళాలి, జావా అనే ఫోల్డర్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ చూడండి, జావా అనే ఫోల్డర్లోకి వెళ్ళాను, జీ డ్రైవ్లో జావా అనే ఫోల్డర్కి వెళ్ళాను. కంపైల్ చేస్తున్నాను జావా సి. జావా కంపైలర్ ఏంటంటే జావా సి ఈజ్ ఏ జావా కంపైలర్. జావా సి స్పేస్ ప్రోగ్రామ్ నేమ్ ఏంటి, డెమో డాట్ జావా. ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయనుకోండి, చూడండి సక్సెస్ఫుల్గా కంపైల్ అయింది. మీకు కంపైల్ అయిన వెంటనే జీ డ్రైవ్లో జావా ఫోల్డర్లోకి వెళ్తే క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది అనమాట. ఇది జావా ఫైల్, ఇది క్లాస్ ఫైల్. మీరు సక్సెస్ఫుల్గా సింటాక్స్ ఎర్రర్స్ ఏమీ లేకుండా ఉంటేనే క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది, లేకపోతే క్రియేట్ అవ్వదు. ఇప్పుడు నేను దీన్ని ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తాను. జావా స్పేస్ సింపుల్ కదా నా క్లాస్ నేమ్, జావా సి స్పేస్ కంపైల్ చేసేటప్పుడు ఫైల్ నేమ్ ఇవ్వాలి, ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు క్లాస్ నేమ్ ఇవ్వాలి. జావా స్పేస్ క్లాస్ నేమ్ సింపుల్ అని ఇచ్చాను. చూడండి, వెల్కమ్ టు కంప్యూటర్ సైన్స్ విత్ అనిల్. ఓకే, ఇలా మనం సింపుల్గా జావా ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకేనా. జావా సి యూస్ చేసి కంపైల్ చేస్తాం, క్లాస్ ఫైల్ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ జావా యూస్ చేసి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇలాగా మీరు నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ స్టేట్మెంట్స్ అన్ని కూడా ఇన్ బిట్వీన్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ మధ్యలో మీరు రాయొచ్చు.
కమింగ్ వీడియోస్లో ఇంకా నేను మీకు ఈ ప్రోగ్రామ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సింపుల్ జావా ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో మీరు నేర్చుకున్నారు ఈరోజు. ఓకే, మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నా నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తాయి అనమాట. ఓకే, డోంట్ ఫర్గెట్, ప్లీజ్ click on bell icon, then you will get my next video notification. Thank you.